బ్యాక్ టు న్యూస్. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్లో ఆక్రమణలపై అధికారులు కొరడా ఝుళిపించారు. దేవేంద్ర నగర్, కైసర్ నగర్ ప్రాంతాలలో అక్రమ కట్టడాలను జేసీబీలతో కూల్చివేయించారు. అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేయిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, వాళ్ళంతా కూడా అక్కడ ఎన్ని ఏళ్లు బట్టి ఆ కట్టడాలు కట్టుకుని అక్కడే నివసిస్తున్నారు? మరి కూల్చివేసే ముందు వాళ్ళకి ఏమైనా చెప్పారా ముందస్తుగా? అలాగే వాళ్ళని ఎక్కడికైనా వాళ్ళకి తాత్కాలికంగా వసతి ఏర్పాటు చేసి వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అధికారులు? గడిచిన కొద్ది రోజులుగా కుత్బుల్లాపూర్, దేవేంద్ర నగర్, కైసర్ నగర్ లోని ప్రభుత్వ భూముల్లో వీరంతా కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టుకొని నివాసం చేస్తున్నారు. గతంలో కూడా ప్రభుత్వ భూమికి సంబంధించింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఖాళీ చేయాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. కానీ అక్రమదారులు వినకపోవడంతో కూడా గతంలో కూడా కొన్ని నిర్మాణాలను కూల్చేయడం జరిగింది. తాజాగా ఈ రోజు దేవేంద్ర నగర్ లోని 307 ఎస్ఎఫ్సి సర్వే నెంబర్ తో పాటు కైసలాపూర్ లోని 342, 329, 329/1 సర్వేలో కూడా సుమారుగా 200లకు పైగా కుటుంబాలు అక్రమ నిర్మాణాలు చేపట్టుకుని కూడా వీరంతా నివాసం ఉండడం తెలిసింది. అదే గతంలో కూడా వీరికి ఈ ప్రభుత్వ భూమి కావడంతో ఇక్కడ నుంచి ఖాళీ చేయాలంటూ కూడా స్థానిక రెవెన్యూ అధికారులు వాళ్ళకి నోటీసులు జారీ చేశారు. కానీ వాటిని పెడచెవి పెట్టడంతో కూడా తాజాగా రెవెన్యూ అధికారులు, పోలీసుల సహకారంతో కూడా ఈ రోజు నిర్మాణాలు కూల్చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా సుమారుగా 10 ఏళ్ల నుంచి కూడా అక్కడ ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టుకుని అక్కడ నివాసం ఉంటున్నట్టుగా ప్రస్తుతానికైతే అధికారులు చెప్తున్నారు. ఇక ఈ కూల్చివేతల ఘటనలో కూడా కొంతమంది కబ్జాదారులు ఇటు వాళ్ళకి తిరగబడడంతో కూడా అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు రంగంలో దిగి వారందరినీ అక్కడి నుంచి పంపించేసి ఎవరైతే ఈ ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు కట్టుకొని నివాసం ఉంటూ వారికి సంబంధించిన ఇళ్లని కూడా కూలగొడుతున్నారు. కృప. ఓకే కిరణ్.